నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇక న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే ఈరోజు ఆంధ్రజ్యోతి, లిన్తో మద్యం అక్రమాలకు చెక్. ప్రతి మద్యం సీసాకు ఓ గుర్తింపు నెంబరు, స్టేటుకు బ్రాండ్కు ప్రత్యేక కోడు, 20కు పైగా అంకెలతో లిన్, సీసా లేబుళ్లపైనే నెంబరు ముద్రణ. అది చింపేస్తే బ్రాండు పేరు పోతుంది. కొత్తగా లిన్ అనే ఒక ప్రత్యేకమైన నెంబర్ని తీసుకొస్తున్నారు. దీనికి ఒక్కొక్క మద్యం సీసాకి ఒక్కొక్క లిన్ నెంబర్ వస్తుంది. సీసాకి లిన్ నెంబర్ మారిపోతుందంట. దీని ద్వారా మరి నకిలీ మద్యం కానీ, బెల్ట్ షాపుల్లో అమ్మేవి కానీ వీటిని ఈజీగా గుర్తించే అవకాశం మెండుగా ఉంది అని అంటున్నారు. ఇక నకిలీ మద్యం గురించి అయితే ఇది ఖచ్చితంగా పనిచేసే అవకాశం ఉంది. కానీ ఇక బెల్ట్ షాపుల దగ్గరకు వచ్చేటప్పటికి అంతా అండర్స్టాండింగ్తో జరుగుతుంది. ఎవరు ఆపుతారు, ఎవరు చేయగలుగుతారు? వైన్ షాపు వాళ్ళే బెల్ట్ షాపులు పెట్టించి అందులో కూడా అమ్మిచ్చే ప్రక్రియ ఇప్పుడు ఒకటి నడుస్తుంది. ఇంకా వైన్ షాపుల దగ్గర మరి ఎక్సైజ్ శాఖ సిబ్బంది పాల్పడే విధానం ఇవన్నీ చూసిన తర్వాత బెల్ట్ షాపులకి మరి లిన్ నెంబర్ ఏం పనిచేస్తుందో తెలియదు. విచిత్రం ఏంటంటే ఇప్పటికీ పైన ఒక బార్ కోడ్ కూడా ఉంటుంది. అట్లాగనే సీసా పైన మూత పైన కూడా ఒక స్టిక్కర్ ఉంటుంది. అవన్నీ ఉన్నా కూడా ఎటు లేదు. ఇప్పుడు లిన్ నెంబర్ ఒకటి, బార్ నెంబర్ ఒకటి, ఇట్లా ప్రత్యేకమైన నెంబర్లు అన్నీ తీసుకొస్తే నకిలీ మద్యం వరకు అరకట్టే అవకాశం ఉంది. కానీ మరి లిన్ నెంబర్ సంగతి తర్వాత ఏం జరుగుతుందనే చూడాలి. ఇక నిన్న భోగి సందర్భంగా జరిగిన ఒక విచిత్రమైన ఇది చెప్తాను చూడండి. వైద్య సేవల విస్తరణకు పీపీఏలు మేలు, రాష్ట్రానికి కేంద్రం సూచన. ఆరోగ్య కార్యదర్శి, కేంద్ర సంయుక్త కార్యదర్శి లేఖలు. మధ్య చిన్న స్థాయి నగరాల్లో ఆరోగ్య సేవలు తక్కువ, పీపీఏ విధానంలో వీటిని విస్తరించాలి. 27 పేజీలతోటి మార్గదర్శకాలు జారీ. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వైద్య సేవలు లేదా ఈ మెడికల్ కాలేజీలు ఈ వ్యవహారమై పీపీఏపీ విధానాన్ని ఆచరించాలి. గతంలో మరి కేంద్ర మంత్రి కూడా దాని మీద ఒకసారి రాష్ట్రానికి లేఖ రాశారు. ఇప్పుడు మార్గదర్శకాలతోటి 27 పేజీలు మార్గదర్శకాలను కూడా జారీ చేస్తున్నారు. మరి దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకుంటున్న విధానం పీపీపీ అంటే ఇక అది ప్రైవేటు పరం చేసేయటం తప్ప వేరేమీ లేదు అని ఆర్భాటం చేసే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక పెద్ద షాక్ తగిలింది. కానీ నిన్న భోగి సందర్భంగా జరిగిన ఒక వ్యవహారాన్ని మనం చూద్దాం. ఇక్కడ చూశారంటే కనుక సాక్షిలో ఇది సాక్షి పేపరు. ఇందులో బాబు పీపీపీపై బగ్గుమన్న భోగిమంట. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసనలు, వైద్య కళాశాల ప్రైవేటీకరణ జీవో ప్రతులు దహనం. స్వచ్ఛందంగా కదం తొక్కిన ప్రజలు, చంద్రబాబు జనం కంటక పాలనపై ధ్వజం. ఇక్కడ స్వచ్ఛందంగా కదం తొక్కిన ప్రజలు అని అంటే మరి అంత ఊపు మరి రాష్ట్రంలో ఎక్కడా కనిపించలేదు. సాక్షికి ఒక్కదానికే కనిపించింది. ఇక్కడ చూసిన ఈ ఫోటోలో చూస్తే కనుక వాళ్ళందరూ కూడా ఎవరనేది అందరికీ తెలుసు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ జీవో ప్రతులు దహనం. ఇది ప్రైవేటీకరణ అనేది ఒకసారి మీరు బ్రాకెట్లో పెట్టుకుంటే అక్కడ పీపీపీ అని పెట్టుకోవాలి. పీపీపీ విధానం మీద అవతల మరి కేంద్రం ఎలా ఉంది అంటే మరి ఇక్కడ పైన బాబు పీపీపీ విధానం అనేది ఇప్పుడు వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తుంటే ఇప్పుడు అది కేంద్రమే ఆ పద్ధతిలో మీరు వైద్య సేవలను కానీ వైద్య కళాశాలను కానీ నిర్వహించండి అని వాళ్ళు ఒక మార్గదర్శకాలను ఇవ్వటం జరిగింది. ఇట్లాగా వీళ్ళు భోగి మంటేసి నిన్న భోగి సందర్భంగా భోగి మంటేసి ఆ ప్రతులను తగలబెట్టి జనం మీద రుద్దే ప్రయత్నం చేస్తే నిన్న మరొక భోగి మంట కూడా జరిగింది. అది కూడా ఒకసారి చూడండి. అంత విచిత్రం అన్నమాట. ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకునేది. జగన్ ఫోటో ఉన్న పాసు పుస్తకాల దహనం. బెజవాడలో భోగి మంటల్లో వేసిన టీడీపీ నేతలు. జగన్ తీసుకొచ్చి తన ఫోటో వేసుకొని రాజముద్రిక కాకుండా జగన్మోహన్ రెడ్డి తన సొంత ఫోటో వేసుకొని పాస్ పుస్తకాలని రిలీజ్ చేస్తే వాటిని నిన్న భోగి మంటల్లో వేశారంట. ఎందుకంటే అధికారిక రాజముద్ర
తోటి కొత్త పాస్ పుస్తకాలు ప్రింట్ చేసి ఇస్తున్నారు కాబట్టి పాతవి ఎందుకు పనికిరావు. ఈ భోగి మంటల్లో పాతవి వేసి తగలబెట్టేసే ప్రక్రియ ఒకటి జరుగుతుంది కాబట్టి వేశారు. ఎక్కడి నుంచి ఎక్కడికి లింకుకు వచ్చిందో చూడండి. ఇక వైద్య సేవల విస్తరణకు పీపీపీఏ మేలు, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సూచన. ఆరోగ్య కార్యదర్శి కేంద్ర సంయుక్త కార్యదర్శికి లేఖ. నిన్న 12వ తారీఖున ఆ లేఖ వచ్చింది. 12వ తేదీన రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి సౌరభ్ గౌరకు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి విజయ్ నెహ్రా లేఖ రాశారు. దీంతో పాటు పీపీపీ ద్వారా వివిధ సేవలు గరిష్ట స్థాయిలో అందించడానికి 27 పేజీలతో కూడిన మార్గదర్శకాలను కూడా పొందుపరిచారు. వైద్య విద్యను విస్తరించడానికి పీపీపీ అత్యంత అనుకూల సాధనమని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఇటీవల రాష్ట్రానికి లేఖ రాయటం నెహ్రా ప్రస్తావించారు కూడా. దానికి అనుబంధంగా రెండో లేఖ రాస్తున్నామన్నారు. వైద్య సేవల డిమాండు లభ్యత మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూరించడానికి 5 అంశాల్లో న్యూక్లియర్ మెడిసిన్, సంచార వైద్యశాలలు, దంత వైద్యశాలలు, రేడియాలజీ సేవలు, క్యాన్సర్ డే కేర్ సెంటర్లు విస్తరించడానికి పీపీపీ విధానం అమలుపై కేంద్రం ఆరోగ్య శాఖ సూచనలు చేసింది. పరికరాలు సమకూర్చడం, అమలు, నిర్వహణ ద్వారా సేవల లభ్యతను పెంచాలని పేర్కొంది. 5 నుంచి 10 ఏళ్ల వరకు ప్రైవేటు భాగస్వామ్యంలో ఆయా సేవలు అందించడానికి అనుసరించాల్సిన విధానంపై కూడా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే అసలు ఈ పీపీపీ విధానం అనేది ఖచ్చితంగా ఒక ప్రైవేటీకరణ చేయటమే అని వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చేసే విస్తృత ప్రచారానికి కేంద్రం లాగిపెట్టి మాడు పగిలిపోయే దెబ్బ కొట్టింది. దాని సందర్భంగా భోగి మంటలు, దాని మీద నిరసనల గళమెత్తుతున్న ప్రజలు అని విచిత్ర విన్యాసాలు సాక్షి నిండుగా. ఇక ఇరాన్ను వెంటనే వేడండి, వెనక్కి వచ్చేయాలని తమ పౌరులకు భారత్ సహా పలు దేశాల హెచ్చరిక. ఉద్రిక్తతల నివారణ రంగంలోకి ఖతార్, ఇరాన్తో చర్చలు. ఇక ఉద్యోగులకు పండగ వచ్చాయి. ఉద్యోగులు పోలీసుల ఖాతాల్లో పెండింగ్ డిఆర్ ఎరియర్లు ఒక్కొక్కరికి 70,000 నుంచి 80,000 లబ్ధి. 5.70 లక్షల మంది ఖాతాల్లో నిధులు జమ చేసిన ఆర్థిక శాఖ నిన్న డబ్బులు వేశారు. ఒక పెండింగ్ డిఏలో ఒక డిఏ ఇవ్వటం కానీ, డిఆర్లు ఎరియర్స్ ఇవ్వటం కానీ చేశారు. అట్లాగనే పోలీసులకి సరెండర్ లీవ్స్లో కూడా ఒక సరెండర్ లీవ్ ఇస్తామని కూడా ప్రభుత్వం చెప్పింది. పండగ కానుక కింద చంద్రబాబు నాయుడు దీన్ని అనౌన్స్ చేశాడు. నిన్నటి సాక్షిలో చూశారంటే కనుక మీరు దీని మీద ఉద్యోగులు అనౌన్స్మెంట్ చేశారు కానీ అస్సలు అబ్బే ఏమి రాలేదండి అని నిన్నటి పేపర్లో వేశారు. రోజు తిరిగేటప్పటికి 24 గంటలు తిరిగి మనం మళ్ళీ పేపర్ చూసుకునేటప్పటికి ఉద్యోగులకి పండగ వచ్చింది. ఇది నిన్న జనవరి 14 పేపర్ ఇది. ఉద్యోగులకు పండగ ఏది? ఒక డిఏ విడుదల చేస్తానన్నట్టుగా చంద్రబాబు సర్కార్ హడావిడి, పోలీసులకు ఒక సరెండర్లు బకాయి ఇస్తున్నట్టుగా ప్రచారం. కానీ ఇప్పటి వరకు ఒక్క పైసా ఉద్యోగి ఖాతాలోనూ పడలేదు. ఒక్కరోజు ఆగలేకపోయాడు సాక్షి. ఒక్కరోజే ఆగలేకపోయారు. ఈరోజు మరి ఉద్యోగుల ఖాతాల్లో 7.50 లక్షల మంది ఖాతాల్లో నిధులు జమ చేశారు. 70,000 నుంచి ఒక్కొక్కరికి 80,000 వరకు లబ్ధి జరిగింది. అంటే లబ్ధి అనేది ఏం చెప్పాలి, వాళ్ళకి ఇవ్వవలసినవే అనుకోండి, ఇచ్చారు కదా. ఇక నితిన్ నబీన్కే బీజేపీ పగ్గాలు. కొత్త అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం, అమిత్ షా, రాజ్నాథ్ వంటి సీనియర్ల ప్రతిపాదన. 19 నామినేషన్, 20 ఎన్నిక. బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ, రాష్ట్ర అధ్యక్షులు మొత్తం అందరూ అయిపోయారు. ఇక జాతీయ అధ్యక్షుడు ఎన్నుకునే ప్రక్రియ జరుగుతుంది. 19వ తారీఖు నామినేషన్ వేస్తారు, 20న. ఇక అంటే కోట్లు. తొలి రోజే 300 కోట్లకు పైగా పందాలు, హైటెక్ బర్రెలు, పందెం రాయుళ్ళు కోలాహలం, యథేచ్ఛగా పేకాట, గుండాటం, 3 ముక్కలాట. అసలు విచిత్రం ఏంటంటే ఈ సంక్రాంతి సందర్భంగా కూడా క్యాసినో నడుపుతున్నారు. బస్సులు పెట్టి బస్సుల్లో క్యాసినో నడుపుతూ ఉన్నారు. మరి మొన్న గుడివాడలో ఒక క్యాసినో నడిపారు. ఆ క్యాసినో మీద
చాలా అంగు ఆర్భాటం జరిగింది. ఈసారి కూడా యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు అందరూ. దీనికి మాత్రం అడ్డుకట్ట వేయాలి. కోటాను కోట్ల రూపాయలు ఒక పండగను బేస్ చేసుకొని అటు ఇటు చేతులు మారుతున్నాయి అని అంటే ఇక దాని మీద ఏం జరుగుతుందనేది ఒకసారి చూసుకోవాలి. కాకినాడలో తెలంగాణ సందడి 80 కోట్ల పందాలు, ఇన్నోవా కార్లు, బుల్లెట్లు, బహుమతులు జోష్. వరుసగా 5 పందాలు గెలిస్తే ఒక బుల్లెట్ ఇస్తారంట. వరుసగా 10 పందాలు ఏమో గెలిస్తే ఇన్నోవా కారు ఇస్తారట. ఇక నారావారి పల్లెకు పండగ కళ. స్వగ్రామంలో భోగి వేడుకల్లో సీఎం అర్జీలు స్వీకరించిన మంత్రి లోకేష్. ఇలాగా అర్జీలు కూడా స్వీకరించారు. అక్కడ పండగ పక్కన వాతావరణంలో జరుగుతున్నప్పటికీ ఏం జరుగుతున్నా అర్జీలు కూడా స్వీకరించారు. కానీ దీని మీద ఒక ప్రతిష్టంభన నెలకొంది, చిన్న డ్రామా కూడా జరిగింది అనేది చెబుతున్నారు. అది మరి ఆ రైతుని అవమానించటమో లేకపోతే ఆ మనిషిని మనం అవమానించటం కాదు. కానీ సీఎం ఇంటి ముందు వృద్ధ దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నం. గతేడాది తన సమస్యను సీఎం చంద్రబాబు చెప్పుకున్న ఫలితం 0. మరోసారి ముఖ్యమంత్రికి సమస్య చెప్పుకునేందుకు నారావారి పల్లెకు రాక అధికారులు అనుమతించకపోవడంతో పురుగు మందు తాగిన వృద్ధుడు విషమ పరిస్థితి. అర్జీ ఇవ్వటానికే కదా వచ్చాడు, ఇచ్చినప్పుడు రానివ్వలేదు అనేది. కానీ ఇక్కడ ఏదో ఆయన అసలు అర్జీల స్వీకరణే జరగలేదు అన్నట్టుగా ఇందులో ప్రజెంట్ చేస్తే, ఇక్కడ అర్జీలు స్వీకరించిన లోకేష్. దాన్ని మీరు ఇక్కడ ఇదేంటండి, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫోటో అర్జీలు స్వీకరిస్తున్న మంత్రి లోకేష్. చంద్రబాబు నాయుడు తీసుకోకపోతే లోకేష్ తీసుకున్నారు. మరి అక్కడ అవైలబిలిటీలో లోకేష్ కూడా ఉన్నారు కదా. దీన్ని మరి సాక్షి అలాగా ఏమి ప్రజెంట్ చేసిందనేది ఒకసారి మనం కూడా చూద్దాం. బాబు పీపీపీ సీఎం ఇంటి ముందు వృద్ధ దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నం. తన గోడును ముఖ్యమంత్రికి చెప్పుకోవాలనే ఆశతోటి తిరుపతి జిల్లా నారావారిపల్లెకు వచ్చిన వృద్ధ దివ్యాంగుడిని అధికారులు అనుమతించకపోవడంతో నిరాశతో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బుధవారం తీవ్ర చర్చకు దారితీసింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం తోడబుట్టిన అన్న తన ఇంటిని అన్యాయంగా స్వాధీనం చేసుకోవడం కాకుండా తనను చంపేందుకు బెదిరింపులకు పాల్పడటంతో తనకు న్యాయం చేయాలంటూ చిత్తూరు జిల్లా పెదపంజాని మండలం నగిరేపల్లికి చెందిన గోవిందరెడ్డి చిత్తూరు ఎస్పీ కలెక్టర్లకు మొరపెట్టుకున్నారు. న్యాయం జరగకపోవడంతో తన సమస్య పరిష్కారం కోరుతూ గత ఏడాది జనవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతి పత్రం ఇచ్చారు. అయినా ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో మరోసారి తన గోడును ముఖ్యమంత్రికి చెప్పుకునేందుకు బుధవారం ఒక సహాయకుడితో కలిసి నారావారి పల్లెకు చేరుకున్నారు. ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని సమర్పించేందుకు పడిగాపులు కాశాడు. సీఎంను కలవడానికి అధికారులు అనుమతించలేదు. దీంతో మనోవేదనకు గురైన గోవిందరెడ్డి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుప్పకూలిన గోవిందరెడ్డిని అధికారులు హొటాహొటిన స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అసలు అక్కడ పురుగు మందు ఎలా దొరికింది ఈయనకి? ఒక చిన్నది, ఇప్పుడు పట్టుకొని వచ్చేవాళ్ళు అర్జీ పట్టుకొని వస్తారు. సహాయకుడిని కూడా తీసుకుని వచ్చే మనిషి ఆయనకి పురుగు మందు ఎక్కడి నుంచి వచ్చింది ఆ సమయంలో? అంటే ఒక ప్లాన్ ప్రకారం ఇప్పుడు నా అర్జీ తీసుకోకపోతే నేను చూడండి ఈ నారావారికి ఎంత వారి పండగను మొత్తం ఎట్టా నాశనం చేస్తానని పురుగు మందును కూడా జేబులో పెట్టుకొని వచ్చాడా? పండగ సమయాల్లో పురుగు మందుని జేబులో పెట్టుకొని తిరుగుతున్నాడా ఈ గోవిందరెడ్డి గారు? ఇది ఖచ్చితంగా మరి ఇంత కుట్రాపూరితంగానే కనపడతా ఉంది ఇది.
ఇక 3.25 లక్షల కోట్లతోటి రఫేల్ కొనుగోళ్లు, 114 యుద్ధ విమానాల కోసం డీల్, భారత్లోనే తయారు చేసేలా ప్రణాళికలు, రక్షణ శాఖ పరిశీలనలో ప్రతిపాద ఒప్పందం. ఈ వారాంతంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతంలో మోడీ 1.0లో రఫేల్ దీని మీద జరిగిన ఒక పెద్ద డ్రామా చూసాం మనం. రఫేల్ కొనుగోళ్లు, దాన్ని గతంలో యూపీఏ గవర్నమెంట్లో ఉండగా చేసుకున్న ఒప్పందాలు, వాటిని కొనసాగింపుగాను లేకపోతే వాటికంటే ఇంకా ఎక్కువ మొత్తంతో కొనే ప్రయత్నాలు, అందులో జరిగిన వ్యవహార శైలి మొత్తం అది కోర్టు దాకా వెళ్ళింది. కోర్టులో ఒక చిన్న అబద్ధంతో అధికారులు ఎవరు తెలియక తప్పుడు సమాచారం కోర్టుకు అందించారు అన్న దాంతో సరిపోయింది అది. ఇప్పుడు 114 కొత్త యుద్ధ విమానాలు, ఇందులో దాదాపుగా 12 నుంచి 18 ఆల్రెడీ తయారు చేసున్నవే కొనుగోలు చేస్తారు. మిగతావి మాత్రం భారత్లో తయారు చేస్తారు. సరే, పూర్తి కథనం చూద్దాం. సరే, అది ఇక్కడ 2 ఎక్కడుందో మళ్ళీ చూద్దాం. ఓకే, ఇది ఐపాక్ పంచాయతీ సుప్రీం కో మమతా ఈడీ పిటిషన్లు కొట్టివేసిన కలకత్తా హైకోర్టు. నేటి నుంచి ఈ ఈడీ పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ. మొన్న ఐపాక్ సంబంధించిన ప్రతీక్ జైన్ ఇంట్లో జరిగిన ఈడీ సోదాల్లో మమతా బెనర్జీ హఠాత్తుగా అక్కడికి వచ్చేసి ఆవిడ ఒక ల్యాప్టాప్, ఫోను, కొన్ని ఫైల్స్ ఇవన్నీ ఎత్తకపోయారు. ఇక ఈడీ మమతా బెనర్జీ మధ్య ఒక వార్ నడుస్తుంది. అందులో ఇక కోర్టులోకి పిటిషన్లు వేయటం, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి ఈడీ వెళ్ళడం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఆ సుప్రీంకి ఆ పంచాయతీ అక్కడికి నడిచింది. మా ఎన్నికల వ్యూహాలను దొంగతనం చేసి మా వ్యూహాలు తెలుసుకోవటానికి మాత్రమే ఇది చేశారు, వాళ్ళు మా వ్యూహాలను మొత్తం ఉన్న ఫైల్స్ మొత్తాన్ని దొంగతనం చేశారు అని మమతా బెనర్జీ కూడా వాళ్ళ మీద కేసు పెట్టారు. ఇది బొగ్గు కుంభకోణం కోసం మేము సోదాలు చేస్తున్నామని ఈడీ చెప్తోంది. ఐపాక్ అధిపతి తనిఖీల వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు అధికారిక తృణమూల్ కాంగ్రెస్ పోటాపోటీగా దాఖలు చేసిన పిటిషన్ను కలకత్తా హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ పంచాయతీ చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. తనిఖీలు జరుగుతుండగానే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఐపాక్ అధినేత ప్రతీక్ జైన్ ఇంటికి చేరుకుని ల్యాప్టాప్, ఫోను, పత్రాలను తన వెంట తీసుకెళ్లారని హైకోర్టుకు ఈడీ ఫిర్యాదు చేసింది. దీనిపై మమత తరపున ఆమె పార్టీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సువ్రా ఘోష్ నేతృత్వంలో ఏకసభ్య బెంచి విచారణ జరిపింది. తమ పార్టీకి సంబంధించిన ఎన్నికల వ్యూహాలు, ఇతర ముఖ్యమైన సమాచారం ఉన్న పత్రాలను ఈడీ అధికారులు తీసుకెళ్లారని తృణమూల్ తరపున న్యాయవాది మేనక గురుస్వామి ఆరోపించారు. ఈడీ బెదిరింపులకు గురి చేస్తుందని, దాడి పద్ధతిలో తనిఖీలు చేయబోతోందని విమర్శించారు. మేము ఈడీ దర్యాప్తుకు అడ్డుకోవడం లేదు, సుప్రీంకోర్టులోని పిటిషన్తో మాకు సంబంధం లేదు. మా పార్టీకి సంబంధించిన పత్రాలు ఈడీలు తనిఖీ చేసింది. ఆ పత్రాలు వేరే వారి చేతికి చేరకుండా చూడాలని, వాటిని తిరిగి మాకు అప్పగించాలని మాత్రమే అభ్యర్థిస్తున్నాం. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ ఈ మధ్య రెండింటి మధ్య ఉన్న ఇప్పుడు ఈ పోటాపోటీతోటి దరిదాపుగా ఈ పంచాయతీ ఎక్కడి దాకా వెళ్ళిద్దో తెలియదు. దీంతోపాటు ఇంకా దాని మీద కూడా ఓ పెద్ద పంచాయతీ నడిచే అవకాశం ఉంది. ఒకసారి లోపల పేజీల్లో చూద్దాం. అంటే కోట్లు. భార్య వలపు వల, భర్త వీడియో రికార్డింగ్. ఈ ఇంటర్నెట్లో ఒక పెద్ద దరిద్రం ఇది.
పోర్నోగ్రఫీ ఎంత విపరీతంగా పెరిగిపోతుందో అట్లాగనే సైబర్ క్రైమ్స్ కూడా అంతే విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందులో చాలా రకాలైన సైబర్ క్రైమ్స్, హనీ ట్రాప్లు అన్నీ జరుగుతున్నాయి. కరీంనగర్లో ఒక దంపతులు గలీజ్ దందా, అర్ధనగ్న ఫోటోలు వీడియోలతోటి ఇన్స్టాగ్రామ్లో భార్య ఎర నమ్మి వచ్చిన వారితోటి రాసలేలాడు. అసలు నమ్మి వచ్చి ఎందుకు వస్తారు? ఎందుకు దాన్ని చూసి అంతలావునే ఎందుకు గుట్టు చప్పుడు కాకుండా వీడియోలు తీసే ఆమె భర్త వాటితో బ్లాక్మెయిల్, లక్షల వసూలు. బాధితుల్లో వ్యాపారులు, వైద్యులు వాళ్ళు కూడా సో ఇక సాక్షిని ఒకసారి చూద్దాం. ఈ రోజున అంటే నిన్న వేసి అడ్డంగా బుక్ అయిపోయింది సాక్షి. ఒకరోజు ఆగలేక వాళ్ళ ఉడుకుమోత్తనం మొత్తం బయట పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ రోజున రిజిస్ట్రేషన్లు, మళ్ళీ రిజిస్ట్రేషన్ల బాధుడు. వచ్చే నెల నుంచి పెంపునకు సన్నాహాలు. 11 నెలల్లోనే రెండోసారి స్థిరాస్తుల మార్కెట్ విలువ సవరణపై కసరత్తు. గత ఫిబ్రవరిలోనే 50% పెంచిన చంద్రబాబు ప్రభుత్వం. దీంతో ఆస్తుల విక్రయాలు, క్రయ విక్రయాల సమయంలో ప్రజలు లబోదిబో. అదేమీ పట్టకుండా మళ్ళీ 3,000 కోట్లకు పైగా ఆదాయమే లక్ష్యంగా చర్యలు. వాస్తవానికి చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో మందగించిన అభివృద్ధి, రియల్ ఎస్టేట్ పడిపోయిన రిజిస్ట్రేషన్ల శాఖకు భారీగా తగ్గిన ఆదాయం, ప్రజలపై ఛార్జీల బాధుడితోటి ఆ నష్టాన్ని భర్తీ చేసే ప్రయత్నం. వైఎస్ జగన్ సీఎంగా ఉండగా ఏటా 10,000 కోట్ల రిజిస్ట్రేషన్ల ఆదాయం వచ్చింది ఆదాయం. ఇక కొరుకుడు పడని రేటు, సర్కారు ఖజానాకు వేటు. ఐఏఎస్ అధికారుల బంగళాల నిర్మాణ పనుల్లో అడుగడుగున అవినీతి. రాయపూడి వద్ద 30.47 ఎకరాల్లో G+1 పద్ధతిలో 115 బంగళాల నిర్మాణం. 2018 ఫిబ్రవరి 19న 246 కోట్లకు ఎంవి ప్రాజెక్టుకు అప్పగించిన సిఆర్డిఏ. 2019 నాటికి 61.40 కోట్ల మేర పనులు పూర్తి. 184.69 కోట్ల మేర పనులు మిగిలినవి. పెద్దల జోక్యంతో ఈ పనులు ఏకంగా 429.23 కోట్లకే ఎంవి ప్రాజెక్ట్ సంస్థకే మళ్ళీ అప్పగింత. 2018-19 నుంచి చూసుకుంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన దగ్గర నుంచి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో ఎంత మార్పులు జరిగే అవకాశం ఉంది? కోవిడ్ వచ్చి ఎన్ని రకాలైన ఇబ్బందులు వచ్చి ఆ తర్వాత రేట్లు ఏ రకంగా మారిపోయినాయి. 19 రేటుకి ఈ రోజున ఏదైనా ఒక్క పనైనా జరుగుతుందా? రైతు ఇంట కానరాని సంక్రాంతి, ఊరు ఊసూరు. అన్నదాతలకు ప్రతి అడుగులో బాబు సర్కారు దగ. పుట్టెడు కష్టాల్లో రైతును ఏడాదిన్నరగా పడరాని పాట్లు. 300 మంది పైగా ఆత్మహత్యలు. ఇక వరుసగా రాయండి. విత్తనాలు, ఎరువుల నుంచి మద్దతు ధర దాకా ఆగచాట్లే. వరుస వైపరీత్యాల బారిన పడిన కుదేలు. దీంట్లో ఇక్కడ ఈ ఎరువులు దాని మీద ఈ రోజున మరొక న్యూస్ కూడా వచ్చింది. మీకు ఒకసారి దాన్ని చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఊరు ఊసూరు అంటే ఏలూరు జిల్లా కోఆపరేటివ్ సొసైటీ వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు. బ్రాకెట్లో ఏం రాశారు చెప్పండి. ఇక్కడ బారులు తీరిన రైతులు అంటే ఫైల్ ఫోటో అని అంటే ఇది గతంలో ఉన్న ఒక ఫోటోని ఇప్పుడు మళ్ళీ ప్రచురించారు అనే అది అర్థం. అంటే ఈ వార్త కూడా ఫైల్ న్యూసే. ఇప్పుడు ఈరోజు కొత్తగా జరుగుతున్నది కాదు, ఇది కూడా పాత వార్తని కొత్తగా మళ్ళీ ఇక్కడ వేసి ఇప్పుడు ప్రభుత్వం మీద వీళ్ళకున్న అక్కసు మొత్తం వెళ్ళగక్కునే ప్రయత్నం. అందుకనే సాక్షిని దొంగ సాక్షి అనేది. ఈ న్యూస్ కూడా ఫైల్ న్యూసే. మళ్ళీ రిజిస్ట్రేషన్ల బాధుడు, సర్కారు ఖజానాకు వేటు. సో ఇవండి ఈ రోజున ఆంధ్రజ్యోతి, సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు. ఇక్కడ రేపు ఆంధ్రజ్యోతి పేపర్ ఉండదు, ఎందుకంటే ఈ రోజున సెలవు కాబట్టి
కానీ ఏదో వేరే రకంగానైనా సరే మనం ఈరోజు జరిగిన వార్తల మొత్తాన్ని రేపు అనాలిసిస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.